కోరిక ఉంటుంది. ఓకే, అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటాయి. అప్పుడు పిల్లలు ఉన్నారట పక్కన మనకు మంచిగా అనిపిస్తుంది, కానీ ఆడు ఎదిగి ఎదిగి బరాబర్ ఏం చేసిన ఆ టైంకి అంత నాకు హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. డిప్రెషన్కి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేసుకుంటామని చెప్పినా కదా. కొన్ని ముఖ్యమైన 2 డిజార్డర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా. రైట్, ఈ రోజు మనం తెలుసుకున్నపోయే డిజార్డర్ ఏంటంటే బైపోలార్ డిజార్డర్. రైట్, నేను గతంలో నా గత జీవితంలో డిప్రెషన్లో పోయినని చెప్పిన కదా. 7 సంవత్సరాల లైఫ్లో నేను ఇబ్బంది పడ్డది, బాధపడ్డది ఈ మానసిక రోగంతో, బైపోలార్ డిజార్డర్ తోటే నేను 7 సంవత్సరాలు గిలగిలా కొట్టుకున్నాను. అన్న, నువ్వు ఏదైనా హాస్పిటల్ పోయినావా? మరి ఇది నీకు ఉన్నది బైపోలార్ డిజార్డర్ అని నీకు ఎప్పుడు తెలిసింది? ఏదైనా డాక్టర్ని కన్సల్టేట్ చేసినావా? ఏదైనా హాస్పిటల్ పోయినావా అని అంటే పోలే. మనకున్న రోగం తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. కొంచెం మనం సొంతగా రీసెర్చ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ ఏముంది? బై. ఓకే, బై అంటే అర్థం ఏంటంటే 2. పోలార్ అంటే పోల్ అంటే ధ్రువం, బైపోలార్ అంటే 2 ధ్రువాలు. అంటే దీంట్లో ఉండే 2 సిచ్యువేషన్స్ ఏంటంటే ఒకటి మేనియా, ఇంకోటి డిప్రెషన్. అందుకే దీన్ని బైపోలార్ డిజార్డర్ అని చెప్పేసి అంటాం. కొన్ని సందర్భాల్లో మనం మేనియాలో ఉంటాం, కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లో ఉంటాం. ఈ 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ర్యాండమ్గా రావచ్చు, అప్పుడప్పుడు వరుసగా రావచ్చు. దీన్నే మనం ఎపిసోడ్ అని చెప్పేసి అంటాం. సైకాట్రిక్ భాషలో ఎపిసోడ్ అని చెప్పేసి అంటాం. రైట్, అయితే మనిషికి మూడ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మూడ్ అనేది ప్రతిసారి సంతోషంగా ఉంటుందా? ఉండదు. ప్రతిసారి బాధగా ఉంటుందా? ఉండదు. మన జీవితంలో జరిగే సిచ్యువేషన్లు, మనం చేసే పనులు, దాని ద్వారా వచ్చే ఫలితం అనేది మన మూడ్ను డిసైడ్ చేస్తుంది. మరి మన నిత్య జీవితంలో ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తికి మూడ్ స్వింగ్ ఎలా ఉంటుందంటే, ఎట్లాగైతే మన స్టాక్ మార్కెట్లో స్వింగ్స్ ఉంటాయో మార్కెట్లో, అదేవిధంగా మన మూడ్లో కూడా స్వింగ్స్ అనేవి ఉంటాయి. అయితే నార్మల్గా ఒక ఆరోగ్యవంతంగా ఉన్న మానవునిలో మూడ్ స్వింగ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయని మనం అనుకుంటే, అయితే ఈ బైపోలార్ డిజార్డర్ వచ్చిన వ్యక్తులలో మూడ్ స్వింగ్స్ ఏ విధంగా ఉంటాయనంటే ఈ విధంగా ఉంటాయి. వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వాలటాలిటీ అనేది మార్కెట్కి సంబంధించిన విషయం కదంటే, అది మీకు అర్థం కావడానికి కోసం ఆ విధంగా చెప్తున్నాం. అంటే రేంజ్ అనేది పెరుగుతుంది, పోతే హై ఉంటుంది, వస్తే లో ఉంటుంది, హై లో. మూడ్ స్వింగ్స్ అనేవి హెవీ రేంజ్లో కొట్టుకుంటా ఉంటాయి. ఇందులో ఒక రేంజ్ అనేది అప్ సైడ్ వెళ్ళే రేంజ్ అనేది మేనియా, డౌన్ సైడ్ వచ్చిన రేంజ్ అనేది డిప్రెషన్. ఈ మేనియా డిప్రెషన్ను కలిపి ఒక ఎపిసోడ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ మేనియా స్టేజ్లో ఉన్నప్పుడు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి అనేది చూద్దాం. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హైలో ఉంటుంది మేనియా స్టేజ్లో ఉన్నప్పుడు. అంటే మూడ్ స్వింగ్ అనేది హైలో ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది హైలో ఉంటుంది. నేనే తోపు, నాకంటే తోపు ఎవడు లేడన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే మాట్లాడతాడు, ఫుల్ ఆత్మవిశ్వాసంతో ఉంటాడు మనిషి. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఈ ఏరియా అంతా మనదే, దానికి మనమే రాజు అన్న సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ లెవెల్లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ మాటల్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అన్న నిజంగా చేయగలుగుతాడంటే తెలియదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. రెండవది కంఫర్ట్నెస్. ఓకే, కంఫర్ట్నెస్. తెలియని వ్యక్తులతో కూడా ఎక్కువ కంఫర్ట్తో ఉండగలుగుతారు. కొన్ని సందర్భాలు అంటే పరిచయం లేని వ్యక్తులతో కూడా ఎంతకాలం నుంచో పరిచయం ఉన్నట్టుగా మాట్లాడతారు ఆ మేనియా స్టేజ్లో ఉన్నప్పుడు. ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆతృత, అంటే వాడు ఊహించుకున్న ఈ స్థితి అనేది తొందరగా చూడాలని చెప్పేసి, ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. రెండో స్టేజ్ ఏంటంటే డిప్రెషన్. ఓకే, ఇది స్వింగ్ అనేది మళ్ళీ డౌన్ స్టేజ్లోకి వచ్చినప్పుడు వచ్చే స్టేజ్. ఈ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆత్మవిశ్వాసం అనేది ఏముండదు, తనని తాను తక్కువ వేసుకుని బాధపడతా ఉంటాడు. మైండ్ అనేది బాగా ఒత్తిడికి గురి కావడం వల్ల లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఏ పని కూడా స్టార్ట్ చేయరు, ఒకవేళ స్టార్ట్ చేసినా మధ్యలోనే వదిలేసే స్టేజ్లో ఉంటారు. రెండవది లోన్లీనెస్. ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరితో కలవడానికి ప్రయత్నం చేయరు. ఈ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలిసిన వ్యక్తులు వచ్చినా ఎక్కువగా మాట్లాడరు. ప్రతి ఒక్కడు వానికి శత్రువులాగానే కనిపిస్తారు. అంటే మనుషుల మీద విరక్తి దెంగి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఈ సమాజం మొత్తం కూడా శత్రువే అన్నట్టుగా భావించే స్టేజ్లో ఉంటాడు. తిండి సరిగా ఉండదు, నిద్రలేమి కూడా ఉంటుంది. మూడవది సూసైడల్ థాట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అప్పుడప్పుడు కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈ సూసైడల్ థాట్స్ కూడా మైండ్లోకి వస్తూ ఉంటాయి ఈ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఓకే, చాలామంది ఆ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కొంతమంది అదే స్టేజ్లో ఉంటారు, కొంతమంది మాత్రమే బయటపడగలుగుతారు. ఈ 2 ధ్రువాలు, మేనియా, డిప్రెషన్ అనే 2 ధ్రువాలు ఎపిసోడ్ల లాగా మన జీవితంలో వచ్చి పోతా ఉంటే దాన్నే బైపోలార్ డిజార్డర్ అని చెప్పేసి, బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధి ఉన్న వ్యక్తి అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. మరి అన్న, ఈ మానసిక రోగం అనేది, ఈ బైపోలార్ డిజార్డర్ అనేది
రావడానికి రీజన్ ఏంటన్నా అంటే కారణాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే జెనెటిక్స్ పరంగా చూసుకుంటే బైపోలార్ డిజార్డర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ డిజార్డర్ కనుక ఉంటే పుట్టే పిల్లలు కూడా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే బరాబర్ ఎంగేజ్ చేస్తుంది చూడు, ఆ ఏజ్లో బయటపడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏం చేస్తాం, చిన్నప్పుడు ఆటల మీద సోకెక్కుంటుంది, పెద్దగా ప్రెషర్ ఏముండదు మైండ్ మీద. అది సిమ్టమ్స్ బయటపడాలంటే మనకి ఎప్పుడంటే మైండ్ మీద ప్రెషర్ అనేది పడ్డప్పుడు ఆ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంది. ఎప్పుడన్నా ప్రెషర్ పడుతుంది అంటే జీవితం భుజాల మీదకి వచ్చినప్పుడు ప్రెషర్ అనేది పడుతుంది. రెండోది చెడు అలవాటు, డ్రగ్స్, కుకైన్, ఈ హెరాయిన్, ఈ మాదక ద్రవ్యాలు ఉంటాయి అవి ప్లస్ లేదా మత్తు పదార్థాలు, ఇతరత్ర మత్తు పదార్థాలు కానీ కొంచెం ఎర్లీగా అలవాటు అయితే ఓకే 10 నుంచి 15 లేదా 20 లోపు ఈ ఏజ్లో కనుక అలవాటు అయితే 20 నుంచి 30 ఏజ్లో ఈ డిజార్డర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఈ డిజార్డర్ అనేది 20 నుంచి 30 ఏజ్ మధ్యలో ఉన్న వ్యక్తుల్లోనే వస్తుంది. మిగిలిన ఏజ్లో అతి తక్కువగా రేర్గా ఎగ్జిస్ట్ అయింది. ఓకే, ఇంకోటి మెదడులో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల బైపోలార్ డిజార్డర్ అనేది వస్తుంది. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, పదే పదే అదే విషయం గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాం కాబట్టి అదే టైంలో ఈ డిజార్డర్ అనేది డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. నాలుగవది కుటుంబ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం నెగిటివ్ వాతావరణం కనుక ఉంటే, లేదా ఆ కుటుంబంలో నెగిటివ్ వాతావరణం కనుక ఉంటే, లేదా ఆ వ్యక్తి చిన్న ఉన్నప్పుడు అబ్యూస్కు గురైతే, అంటే ఇతరుల చేత మాటి మాటికి వాడి తప్పు లేకున్నా తిట్టబడితే, కొట్టబడితే ఆ విషయాలు వాళ్ళ మెదడులో పాతుకుపోయి వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఇబ్బంది పెట్టి వాళ్ళను మాటి మాటికి గుర్తొచ్చే విధంగా మాటి మాటికి గుర్తుకొచ్చి వాటిని తలుచుకుంటూ బాధపడుతూ బరాబరి యంగేజ్ వచ్చేసరికి ఈ డిజార్డర్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అయితే ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో కూడా జరిగింది ఏంటంటే ఈ సందర్భం అనేది నా లైఫ్లో కూడా జరిగింది. ఓకే, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నా కుటుంబంలో సంతోషమైన వాతావరణాన్ని నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు తన్నుకొనుడు, గుద్దుకొనుడు, గొడవలు, గుడ్డలు, రక్తపాతం, ఎప్పుడు అరుపులు, కేకలు, లొల్లులు, ఇవే నేను పెరిగిన కుటుంబంలో, ఇవే నా చుట్టుపక్కల వాతావరణంలో కూడా ఇవే. ఇవన్నీ చూసి విరక్తి దిగింది నాకు చిన్నప్పటి నుంచి. ఈ సైలెంట్గా ఉండే పర్సనాలిటీ కూడా నాలో ఉండడం వల్ల డిప్రెషన్లోకి కూరుకుపోయినా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అప్పుడు సపోజ్ కూడా మనం తిట్టినంటే వెంటనే తిట్టేస్తే అయిపోతుంది. పోనీ వాడు తిట్టిందని మనం ఎవరికి చెప్తాం, ఇంట్లో వాళ్ళకి చెప్తామా? ఇంట్లో వాళ్ళే కొట్టుకొని వస్తు, ఇంకెవరికి చెప్తాం, ఎవడు పట్టించుకుంటాడు? ఆ విధంగా చిన్న ఉన్నప్పుడు కనుక ఎవడు పట్టించుకునే స్టేజ్లో లేనప్పుడు వాళ్ళలోనే వాళ్ళు కుమిలిపోతూ బాధపడుతూ కనుక వాళ్ళు పెరిగినట్టయితే, వాళ్ళు పెరుగుతున్న టైంలో మంచిగా అనిపిస్తుంది, ఇటు పెద్ద ఖతర్నాకు ఎదుగుతాడని అనిపిస్తుంది. ఓకే, మనకున్న టాలెంట్ని బట్టి ఎదుగుతాడేమో అనిపిస్తుంది. కానీ ఆడ బరాబర్ ఏజ్కి వచ్చినాక సంఖ్య నాగిపోతుంది, ఇది గ్యారంటీ పేపర్ మీద రాసి పెట్టుకుంటు. ఓకే, అయితే నాకు బయట ఇట్లా తిరుగుతా కదా, తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడన్నా రోడ్డు మీద కానీ లేకపోతే ఏదైనా వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా అమ్మ నాన్నల లొల్లి పెట్టుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటాయి కదా, మిగిలిన వాళ్ళందరూ ఆ లొల్లిని మాత్రమే గమనిస్తారు. కానీ నా మెదడు ఎడిపోతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు అమాయకంగా ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుందనేది తెలుసుకోవాలనేది కోరిక ఉంటుంది. ఓకే, అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటాయి. అప్పుడు పిల్లలు ఉన్నారట పక్కన మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఆడు ఎదిగి బరాబర్ ఏజ్ వచ్చిన ఆ టైంకి సంకనాకి పోతాడు. అంత డేంజర్ ఉంటుంది, నెగిటివ్ వాతావరణం అనేది ఉంటే. మనం చాలా సినిమాలు చూసాం మనం. ఓకే, చిన్న పిల్లలు పాపమాడు పెరిగి నెగిటివ్ వాతావరణంలో పెరిగి రౌడీలాగా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి పెరిగిన వాళ్ళని చూసాం మనం. ఓకే, వాళ్ళలో సైకోపతిక్ కిల్లర్లే ఎక్కువ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు, గతం అనేది మంచిగా ఉంటుంది. ఆ విధంగా మానసికంగా దెబ్బతింటే ఏ స్టేజ్కైనా పోగలుగుతాడు. మెదడు అనేది చాలా డేంజర్. ఓకే, అన్నీ బ్లాంక్గా ఉంటుంది కదా, ఈ బ్లాంక్లో నువ్వు ఏమి నింపితే, ఎట్లాంటి వాతావరణం నింపితే అట్లాంటి వాతావరణమే తయారయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, దాని ఇంపాక్ట్ అనేది ఎప్పుడు పడుతుంది అనంటే పెరుగుతున్న క్రమంలో ఏర్పడేది. బరాబర్ ఏజ్ వచ్చి వాడి లైఫ్ అండ్ భుజాల మీద పడుతుంది కదా, అట్లాంటి టైంలో దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అట్లా భుజాల మీదకి వచ్చినప్పుడు ఏదైనా ఇంకొక ప్రాబ్లం కనుక, బలమైన ప్రాబ్లం కనుక ఇంకా మీద పడితే ఆడు జీవితంలో కూడా బయటకు లేవని స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ నా లైఫ్లో జరిగిన సంతోషకరమైన విషయం ఏంటంటే, నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ ఆప్షన్ రీడింగ్ కనుక నాకు తొలగకపోతే, లేదా బైక్ మీద నాకు ప్రేమ ఉండి నేను బైక్ కనుక కొనకపోతే నేను ఇప్పటి వరకు బతికుండేవానే కాదు. ఓకే, నాకు గతం తలుచుకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే చచ్చిపోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మన వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు రాసుకొని జస్ట్ అట్లా కుర్చీ మీద కూర్చొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అట్లా ఆలోచించే క్రమంలో ఈ ఒక్కటి చూడంగానే నాకు మైండ్ అనేది కొంచెం అప్సెట్ అయిపోయి గంట సేపు పక్కనే కూర్చున్నాను. ఓకే, వీడియో స్టార్ట్ అయ్యే మూడ్ అనేది ఖరాబ్ అయిపోయింది, గతం అనేది గుర్తుకొచ్చింది. ఇదే జరుగుతుంది నా లైఫ్లో. 1 నెల 2 నెలలు హ్యాపీగా ఉంటా, నా పని ఏదో నేను చేసుకుంటా.
మళ్ళీ ఒక 2-3 నెలలు డిసప్పాయింట్మెంటే ఉంటుంది నా లైఫ్లో. అయితే యాక్సిడెంటల్ ట్రేడర్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా స్టార్టింగ్లో వీడియోలు చేసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ తోటి చేసిన. అప్పుడు మేనియా స్టేజ్లో ఉండే మనం. ఓకే, దానికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది, పాజిటివ్ నెగిటివ్ సంబంధం లేదు. కానీ ఇట్లా నడుస్తూ ఉన్నప్పుడు కంటిన్యూ వీడియోలు అప్లోడ్ చేస్తే ఏదో సాధించినట్టు ఫీలింగ్ అనేది కలిగింది. ఈ స్టేజ్లో ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉండే. మధ్యలో ఈ క్యాపిటల్ గొడవ ఎప్పుడైతే వచ్చిందో, అరే నా దగ్గర క్యాపిటల్ లేదు, మనం చెప్పేది ఎట్లా ఇంటర్వ్యూలు, మనల్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు, మన దగ్గర మనం ట్రేడింగ్ చేయకుండా ట్రేడింగ్ గురించి చెప్తా చెప్పేసి ఆ నెగిటివ్ కామెంట్లు కొన్ని వచ్చినాయి. ఆ కామెంట్లను చూసి మళ్ళీ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ 2-3 నెలలు అప్సెట్ అయిన స్టేజ్లో మళ్ళీ వీడియోలు అనేది చెత్త వీడియోలు చేసిన. ఇట్లాంటి స్టేజ్లు అనేది గడిపిన. ఇది కూడా ఈ ఛానల్ కూడా కొత్త ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో కూడా కంటిన్యూగా నడుస్తుంది. అలా ఏ స్టేజ్లో డిప్రెషన్ కైండ్ ఆఫ్ స్టేజ్ వస్తుందో నాకు కూడా అర్థమవుతుంది. ఓకే, రాకుండా చూసుకోవాలనేది నా కోరిక. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనగా తలగకపోతే నా పని అయిపోతుంది. ఈ ఆప్షన్ ట్రేడింగ్ తలగడం వల్ల నాకు లక్ష్యం అనేది, టార్గెట్ అనేది దొరికింది. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆప్షన్ ట్రేడింగ్ కూడా దాని మీద కూడా ఈ ధ్యాస అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ సెకండ్ యూట్యూబ్ ఛానల్ రామకృష్ణ కాశమల్ల అనే యూట్యూబ్ ఛానల్, నేను ఈ డిప్రెషన్లో గడిపిన ఈ 7 సంవత్సరాల్లో గమనించిన విషయాలు, నేను నా సొంతగా నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, కొంతమందితోటి షేర్ చేసుకోవాలనే థాట్ నా మైండ్లో ఎప్పటికి ఉండే. అదే నా ప్యాషన్ లాగా ఉండే. ఆ ప్యాషన్ని నేను నెరవేర్చుకుంటున్నాను కాబట్టి దీంట్లో నుంచి బయటకు వెళ్ళగలుగుతున్నా. ఈ యాక్షన్ ట్రేడింగ్ మీద కూడా మెల్లగా ధ్యాస అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇది హ్యూమన్ మైండ్ అనేది చాలా డేంజర్ ఉంటుంది. దాంట్లో ఏది నింపితే అదే బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మంచి వాతావరణంలో పెరిగినోడు ఆరోగ్యంగా పెరగలుగుతాడు. మానసికంగా వాడు శారీరకంగా బలహీనంగా ఉన్న మానసికంగా స్ట్రాంగ్గా ఉండగలుగుతాడు. నెగిటివ్ వాతావరణంలో పెరిగినోడు ఇట్లాంటి మానసిక రోగాలకు గురయ్యే అవకాశం అనేది ఉంటుందని నేను అర్థం చేసుకున్న ఈ నా జీవితంలో. ఎప్పుడైతే నేను డిప్రెషన్లో పోయినో ఈ మానసిక రోగాలు గురించి సెర్చ్ చేయడం ఒక్కసారి యూట్యూబ్లో స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి నాకు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల మీద ఫోకస్ అనేది పడ్డది. ఎక్కువ అవే చూడడానికి ఇష్టపడుతున్నాను. ఓకే, ఈ జీబుందంతే అటు పోవుడు ఇటు పోవుడు, 4 ఈ బిల్డింగ్ అంతే కూలిపోవుడు, ఇవన్నీ పిచ్చగుళ్ళ సినిమాలు నాకు ఇష్టం ఉన్నాయి. కానీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల మీదనే ఈ మానసిక రోగులు ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెన్ని రకాల మానసిక రోగులు ఉన్నాయి, ఈ మానసిక రోగాలు వచ్చిన వ్యక్తులు ఎంత డీప్గా వెళ్ళగలుగుతారు, ఎంత క్రూరంగా ప్రవర్తించగలుగుతారు, వాళ్ళ ఆ విధంగా తయారవడానికి రీజన్ ఏంది, ఇవన్నీ కూడా పుట్టినప్పటి నుంచి ఉంటాయి. మధ్యలో డెవలప్ అయితేనే విషయాల మీద ఫోకస్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఈ 7 సంవత్సరాల లైఫ్లో ఆల్మోస్ట్ 2-3 నెలలు ఒంటరిగా బతకడం, 2-3 నెలలు పని చేసుకోవడం, 2-3 నెలలు ఒంటరిగా బతకడం, 2-3 నెలలు పని చేసుకోవడం, ఈ విధంగా జరిగింది నా లైఫ్లో. ఓకే, ఒక్కోసారి మేనియా, ఒక్కోసారి డిప్రెషన్. ప్రస్తుతం మేనియా స్టేజ్లో ఉన్నాం. మరి ఆ స్టేజ్ మళ్ళీ ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, ఇది విషయం. మీ మంచి సపోర్ట్ వస్తే కనుక ఈ మెడిసిన్ లేకుండానే దీని నుంచి బయటపడే అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపటి వీడియో మళ్ళీ వెళ్దాం. బై.